హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యం కంటే అమూల్యమైనది. కనుక ఆమె పెనిమిటి ఆమె యందు కొనియాడబడతాడు. దేవునికి స్తోత్రం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఆమె పెనిమిటి ఆమె లాభప్రాప్తికి ఏ వెలితి కలగదు. దేవునికి స్తోత్రం. ఆమె పెద్దల కడని లేస్తుంది, తన పని కత్తెర లేపుతుంది, ఆహారం సిద్ధపాటు చేసి ఆ యొక్క ఆహారం తన పెనిమిడికి పంపిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక యథార్థవంతుడు, కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 14-15 చదివితే, యెహోవా యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనము లేదని ప్రతి చేతికై వారు ముసలితనమందు సారము కలిగి పచ్చగా నుందురు. ఎవరు పచ్చగా ఉంటారంటే యథార్థంగా నడుచుకునేవారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో యథార్థంగా నడుచుకోవాలట. ఈ లోకంలో ఆది కాండము 24వ అధ్యాయం 16 చదివినట్టయితే, చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుని కూడలేదు. దేవునికి స్తోత్రం. ఆమె మిక్కిలి సౌందర్యవతి, చిన్నది, ఆమె కన్యకగా ఉన్నది, ఏ పురుషుడును ఆమెను కూడలేకుండా ఉన్నట్టు మనం చూస్తున్నాం. రేపు కానీ దేవునికి స్తోత్రం. ఇస్సాకు వడ్రాలను కనుక ఆమె పెనిమిటి ఆమె యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య వడ్రాలైంది కనుక దేవుడిని వేడుకున్నారు. కనుక నీ కడుపులో నుంచి 2 జనాంగాలు వస్తారు. ఒకటి పేరు యాకోబు, యాషాబు, రెండో వారి పేరు యాకోబు. ఇద్దరు వచ్చి ఒకరికంటే ఒకరు బలవంతులై ఉంటారని ఆ యొక్క దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో యాకోబు తల్లి పార్టీ, ఏశావు తండ్రి పార్టీ. ఎందుకంటే ఏశావు తండ్రికి చక్కగా ఏ యొక్క వేటకెళ్ళి తెచ్చిన ఆ వేట మాంసాన్ని చక్కగా వండి పెట్టేవాడు. కనుక ఆ ముసలితనం మందు ఏం చేశానంటే, అయ్యా నా జీవనం నీకు ఇస్తాను, ఈరోజు వేటకెళ్ళి మాంసం తెమ్మంటే వెళ్ళాడు ఏశావు. ఆ రోజు ఒకటి కూడా దొరకలేదు. యాకోబు ఏం చేసినట్టే ఆ యొక్క తన యొక్క తల్లి చెప్పిన మాటలు పట్టుకొని, రెపకా చెప్పిన మాటలు పట్టుకొని చక్కటి మందలోకి వెళ్ళి ఒక పశువుని, ఒక గొర్రె పొట్టుని కోసి విందు ఆరగించి విందు చేసి ఆ విందు తీసుకొచ్చి తండ్రికి పెట్టినప్పుడు తండ్రి జీవనన్నీ కూడా యాకోబుకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఏది విత్తుతామో ఆ పంటనే వస్తాం. దేవునికి స్తోత్రం. కనుక దీవెనలన్నీ పొందుకున్న తర్వాత ఆ యొక్క ఏశావు తెచ్చినప్పుడు, ఏశావు ఆ వంట తీసుకొచ్చినప్పుడు అన్ని దీవెనలన్నీ ఇచ్చేసానయ్యా, నీకు ఏ దీవెన మిగలలేదన్నప్పుడు, అయ్యా నువ్వు వేటాడుచు నీ దీవెనాన్ని గడుపు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. లాభదాయక ఎన్న రాకముందే మేము ఇక్కడి నుంచి బయలుదేరి లాభాల దగ్గరికి వెళ్ళేటప్పుడు లాభాల దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. లాభానికి 2 కుమార్తెలు, ఒక దాని పేరు లేయా, రెండో దాని పేరు రాహేలు. లేయా జబ్బు కలది, రాహేలు సౌందర్యవతి. రాహేలుని ప్రేమించాడు యాకోబు. యాకోబు రాహేలుని ప్రేమించాడు. పెళ్లి చేసుకోమనుకున్నప్పుడు ఆ మామగారు ఏం చేసినట్టే మోసం చేసి లేయని ముసుగు వేసి పెళ్లి చేసినట్టుగా చూస్తున్నాను. రెండవదిగా మరలా 7 సంవత్సరాలు పనిచేసి ఆ యొక్క రాహేలుని పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాం. లోకంలో మనం ఏది విత్తుతామే ఆ పంటనే వస్తాం. ఇక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఇక్కడ ఆ యొక్క మామగారు లాభాన్ని ఏం చేసినంటే ఆ యొక్క పెద్ద కూతురిని చేశాడు. రెండవ కూతురిని కూడా మళ్ళా 7 సంవత్సరాలు చేసిన తర్వాత 7 సంవత్సరాలు కొడుకు చేసిన తర్వాత రాహేలు నుంచి కూడా పెళ్లి చేశాడు. తెలుగు స్తోత్రం. కనుక ఈ లోకంలో మనము మోసంతో ఏది చేసినా కూడా అది ఫలితంలోకి రాదు. కనుక యాకోబు తన మామ దగ్గర నుంచి ఆ మందిని పంచుకొని వస్తూ ఉంటే ఆ బేతేలు స్థలంలోకి వచ్చినప్పుడు యాకోబు చేసిన పనులన్నీ కూడా కనపడ్డాయి. కనుక వెంటనే అతడు ఆ యొక్క దేవుడి యొక్క పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను దీవించితేనే కానీ నిన్ను వదలను అన్నాడు. ఆయన దీవించాడు. కనుక యాకోబు, ఈ పేరు ఏంటన్నప్పుడు యాకోబు అన్నప్పుడు ఈ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు పేరు పెట్టబడదని చెప్పి ఆ యొక్క చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాము. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన దాకా ఆమె